హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మా ఛానల్ రెసిపీ మరమరాల నామకిన్. ఈవినింగ్ టీ టైంలోకి ఇంకా పిల్లలకి స్నాక్ రెడీ చేసుకోవచ్చు. ఈ క్విక్ అండ్ ఈజీ మరమరాల నామకిన్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3/4 కప్పు పల్లీలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. పల్లీలు బాగా వేగి చిటపట్లాడుతున్నప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఎర్రగేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ బాదం పప్పును కూడా వేసుకొని బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. పావు కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని బాగా వేయించుకోండి. కిస్మిస్ ఫ్లఫీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత పావు కప్ కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేయండి. కరివేపాకు బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవడానికి కనీసం 7 to 8 మినిట్స్ పడుతుందండి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి పావు టీ స్పూన్ ఇంగువ, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 1-2 నిమిషములు వేగనివ్వండి. తర్వాత 5 కప్పులు మరమరాలు వేసుకొని మరమరాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మరమరాలు ప్రెస్ చేస్తున్నప్పుడు పౌడర్ లాగా రావాలి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మరమరాలు మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మరమరాలు రెడీ చేస్తున్నాం కదండి. దీనికోసం మంచి రుచి కోసము 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ షుగర్ పౌడర్, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మరమరాల నామకిన్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ మరమరాల నామకిన్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మరును.